హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం భువనేశ్వర్ ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నాం కదా. 6 వీడియోస్ పెట్టాను. అవి దీని ముందు వీడియోస్ ఏ టెంపుల్స్ చూసామనేది మనం కమెంట్ బాక్స్లో నేను పిన్ చేస్తాను, లేదంటే ప్లేలిస్ట్లో కూడా చూడొచ్చు మీరు భువనేశ్వరి ట్రిప్ వీడియోస్. సో ఇదేంటంటే మనకు లింగరాజ్ టెంపుల్ వస్తుందన్నమాట. ఇది తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇక్కడ అసలు ఏది కెమెరా అంతా ఏమీ అలౌ చేయరనమాట. సో మనం ఫస్ట్ ముక్తీశ్వర టెంపుల్, తర్వాత పరమేశ్వర టెంపుల్, ఈ రెండు చూసేసి వచ్చేద్దాం. తర్వాత మనం నెక్స్ట్ లింగరాజ్ టెంపుల్ చూద్దాం. ఇది చూడండి, ఎప్పుడు ఈ టెంపుల్ వచ్చి 9 కానీ 10 కానీ ఆ రెండు మధ్యలో ఆ సెంచరీ 9 అండ్ 10 సెంచరీలో కట్టబడింది అనమాట. నిజంగా మనం భువనేశ్వర్కి వెళ్ళినట్లయితే దగ్గర దగ్గర 300 టెంపుల్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కానీ మనం అన్ని విజిట్ చేయలేం కాబట్టి ముఖ్యమైనవి స్థల పురాణం ఉన్నవి, చాలా పురాతనమైనవి మాత్రమే మనం చూసామన్నమాట ఇక్కడ. అందులో ఇది ముక్తీశ్వర ఆలయం, చాలా పాత టెంపుల్ ఇది. ఇక్కడ అడుగు పెట్టినా చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ మేము ఏ గుడికి వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా, చాలా శుభ్రంగా, ఇంకొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేద్దామా అనేలా ఉన్నాయన్నమాట. మెయిన్ ఈ గుడిలో ముందు ఒక ఆర్చ్ లాగా ఉంది కదా, అది చాలా ఫేమస్ అంట. ఈ ఆర్చి ఇంకెక్కడా కూడా ఇలాంటి ఆర్చి ఎక్కడా లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. నార్మల్గా ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఈ టైప్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి అన్నమాట, అంతస్తులుగా. కానీ ఏ గుడికి వెళ్ళినా మన పక్క శిల్పాలు ఎలా ఉంటాయో అలా ఈ టెంపుల్స్ అన్నీ కూడా జగన్నాథ టెంపుల్స్ సంబంధించిన ఆర్కిటెక్చర్ ఇలానే ఉంటుంది. ఎక్కడ చూసినా ఇలానే ఉంటుంది అనమాట. కానీ చాలా పురాతనమైన టెంపుల్స్ భువనేశ్వర్లోనే ఉన్నాయి. పూరి కంటే కూడా భువనేశ్వర్లోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే భువనేశ్వర్లో 2 days స్పెండ్ చేయండి. నార్మల్గా ఏంటంటే పూరికి వెళ్తూ ఉంటారు, ఇక్కడ భువనేశ్వర్కి వచ్చి అలా వెళ్తూ ఉంటారు. అలా కాకుండా మీరు భువనేశ్వర్లో కంప్లీట్గా మీరు ఫుల్ అండ్ ఫుల్ చూడాలనుకుంటే ఒక 2 days కన్నా టైం పెట్టుకున్నట్లయితే కనుక మీరు అక్కడ ఉన్న మెయిన్ టెంపుల్, అంటే స్థల పురాణమైన టెంపుల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మెయిన్ శివలింగాలు ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్స్ అన్నిట్లో కూడా మ్యాక్సిమం మనం చూస్తున్నట్టే కనుక శివలింగాలే ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందో, మొత్తం కూడా శిల్పకళ అదిరిపోయేలా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే చాలా టెంపుల్కి కూడా వీటిల్ని ఎర్ర ఇసుకరాయి అంటారంట. ఈ ఎర్ర ఇసుకరాయితోనే కట్టున్నారు. వీటికి పెయింటింగ్ కూడా ఏం లేదనమాట. ఇవి ఎంత న్యాచురల్ కలర్ లాగా ఉన్నాయి. కొన్నిటికి మాత్రమే పెయింట్ వేస్తున్నారనమాట. కొన్ని అయితే న్యాచురల్గా కట్టి అలా వదిలేస్తున్నారు. నేనైతే ఫస్ట్ ఇసుకరాళ్ళు అంటే ఎలా ఉంటాయా అనుకున్నాను. మన వైపు బొంతరాళ్ళు అంటాం కదా, ఆ టైప్లో ఉన్నాయి. లోపల అభిషేకం చేసిన వాటర్ బయట వచ్చేదానికి అనమాట ఇది. దాన్ని కూడా చూడండి ఎంత బాగా చెక్కారు. తర్వాత కింద నుంచి మనం పైకి చూసినట్లయితే ఆ శిల్ప కళని నిజంగా ఆస్వాదించకుండా ఉండలేం. మేము ఈ టెంపుల్కి ఈవినింగ్ వెళ్ళాం, అప్రాక్సిమేట్గా 5:30 అలా వెళ్ళాం అన్నమాట. చాలా బాగుండింది. ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ వాళ్ళంతా కూడా వింతగా చూస్తూ అవన్నీ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు కంపల్సరీ గైడ్ని పెట్టుకుంటారు. సో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం నోట్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ మన ఇండియన్ కల్చర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. తర్వాత దీని పక్కన ఒక కోనేరు కూడా ఉంది. అదేవిధంగా లోపల చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. మెయిన్ అట్రాక్షన్ వచ్చి అక్కడ ఆర్చ్ అనేది మెయిన్ అట్రాక్షన్. సో రండి మీరు కూడా దర్శించుదురు కానీ శివయ్యని. సో ముందు ఏంటంటే పంతులు ఎవరు లేరు, ఇట్లా కర్రలు అంటే లోపలికి వెళ్లకుండా ఇలా పెట్టేస్తున్నారనమాట ప్రతి చోట. ఇక్కడ కూడా చూడండి, ముందు జస్ట్ ఒక గట్టు ఎక్కడానికి ఉంది కదా, దాన్ని కూడా ఎంత బాగా చెక్కున్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, రండి చూసొద్దాం. ఇక్కడ మొత్తం కూడా ఏ వైపు చూసినా కూడా ఒక 1/2 kilometer 100 meters దగ్గర టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క టెంపుల్కి కూడా ఇలానే పురాతనమైనవి కట్టడాలు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా క్లీన్గా, చాలా నీట్గా ఉంది. అది నాకు బాగా నచ్చింది. అసలు సాయంకాలం వెళ్ళినాం కదా, కాసేపు ఇక్కడ కూర్చున్నా కూడా మనకు జన్మ ధన్యమైపోతుంది అనేలా ఉందన్నమాట.
రండి ఈ టెంపుల్లో ఏ దేవుడు ఉన్నాడో చూద్దాం. సో ఇది కూడా పెయింట్లు వేయకుండా మొత్తం న్యాచురల్గా ఎర్ర ఇసుక రాయితోనే చేసిందనమాట. సో లోపలైతే ఎక్కువగా మనం గ్రానైట్ నాపరాళ్ళు అంటాం కదా, అలా ఉన్న రాళ్ళు మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో చూద్దాం. ఇక్కడ కూడా శివయ్యే ఉన్నాడనమాట. చూడండి, ఎక్కడ పట్టినా శివయ్యే అలంకరించబడి ఉన్నాడు. అదేవిధంగా మనం వేరే పరమేశ్వర టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా శివయ్య అనమాట. సో ఓవరాల్గా టెంపుల్ ఎలా ఉంది అనేది ఆ వ్యూ మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అని చెప్పొచ్చు, పెద్ద ప్రాంగణం అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే వెనకాల సరోవర్ అంటారు. ఇక్కడ మామూలుగా మనం కోనేరు అంటాం కదా, ఇక్కడ ఏ గుడికి కోనేరు లేకుండా లేదనమాట. అంటే వాళ్ళ భాషలో సరోవర్, ఇది లేకుండా ఎక్కడ ఏ గుడి లేదు. ఎన్ని గుడులు చూసినా కూడా ఎక్కడో ఒకడ ఇన్ కేస్ ఒకవేళ దీని పక్కనే కోనేరు చేసే అవకాశం లేకుండా ఉంటే కూడా ఈ గుడికి సంబంధించిన సరోవర్ అని చెప్పి వేరే దగ్గర పెట్టి ఉన్నారనమాట. సో కొన్ని గుళ్ళు అయితే దాన్ని ఆనుకొని గుడి వెనకాల కంపల్సరీగా ఉంది. ఇక్కడైతే మా వాళ్ళందరూ నెత్తికి నీళ్లు జల్లుకొని బయలుదేరుతూ ఉన్నారు, స్నానాలు చేసేదానికి టైం లేక. మోస్ట్లీ ఎవరు స్నానాలు చేయలేదు, మరి ఇక్కడ చేయకూడదా లేకపోతే ఎవరు చెయ్యరా అనేది తెలియలేదన్నమాట. సో అందరూ మొత్తానికి ఈ గుడి దర్శించుకొని నెక్స్ట్ గుడికి బయలుదేరారు. నాకైతే ఈ ఆర్చ్ దగ్గర ఎందుకో చాలా బాగా నచ్చింది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఆ స్తంభం, దాని మీద ఉన్న ఆ శిల్ప కళని నిజంగా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. ఎర్ర ఇసుక రాయితో తీసిన ఒక మండపం అని చెప్పొచ్చు. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, మిగతా వీడియో అంతా కూడా ఈ టెంపుల్ వ్యూ అంతా కూడా చూసేయండి. నెక్స్ట్ మనం చూడబోతున్నాం పరమేశ్వర టెంపుల్. సో పరమేశ్వర టెంపుల్ ఆవరణ అంతా కూడా ఆకులతో నిండి ఉంది. సో అది మనం చూడబోతూ ఉన్నాం. ఇది చూడండి, ఇది అన్నమాట పరమేశ్వర టెంపుల్. ఇది మాత్రం అంత క్లీన్గా లేదు, కానీ వాతావరణం మాత్రం అదిరిపోయింది. డోర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే ఎక్కువగా పనస చెట్లు ఉన్నాయి. ఆ పనస చెట్లు అయితే చాలా చిన్న చిన్న కాయలుగా ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడు చూస్తున్నాం అలాగా ఉన్నాయి. ఆ కాయలు అయితే ఫుల్గా కాసేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న గుడులు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ శివలింగాలే ఉన్నాయి, కానీ చిన్న చిన్నవిగా ఉన్నాయి. మెయిన్ టెంపుల్ కొంచెం ముందు ఉందన్నమాట, పరమేశ్వర టెంపుల్. ఈ ప్రాంగణం అంతా ఒకసారి చూద్దాం. జస్ట్ ఆకులు రాళ్ళు ఉన్నాయి, కానీ ఇది అంత శుభ్రంగా లేదు, కానీ ఆకులు రాళ్ళు ఉన్నాయి, కానీ అయినా కూడా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వెళ్తూ ఉంటేనే, అలా నడుస్తూ ఉంటే కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, దీనికి కూడా చూడండి కోనేరు వెనకాలనే ఉంది, గుడి వెనకాలనే ఉంది. మనం అనుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్క స్థలంలో కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందని. అలాగా ఇక్కడ ఏ గుడికి పోయినా అలానే అనిపిస్తుంది. చూడండి, ఈ కాయలు ఏదో వంట చేసుకుంటారంట, అవేం కాయలో తెలియదు అన్నారు. అదే చెప్తూ ఉన్నాను, ఏ కాయలంటే ఆ కాయలు మీరు తీసుకోబాకండి, మరి తినేటివో కాదో అని చెప్తూ ఉన్నాను అనమాట. సో రండి, లాస్ట్గా పనస చెట్టు చూసి వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పెట్టాలి నేను చెప్పడం. ఇది చూడు, పనసకాయలు అయింది. ఓ నాయనా, ఎన్ని పిందెలు పడి ఉన్నాయి చూడు. పనసకాయలు చూడండి చిన్నవి. పనసకాయలు చూడుకా, మనం చూస్తున్నాం ఇట్టాడు పనసకాయలా.